ప్రేక్షకులు ఎవరు కూడా జీర్ణించుకోలేనిటువంటి పరిస్థితి. అయితే మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? మా నిజంగా ఎంఎస్ నారాయణ గారు స్వర్గస్థులయ్యారంటే నా మనసు ద్రవించిపోతుంది. ఆయన ఎంత గొప్ప నటుడో అంత ఆత్మీయుడు. నాకు అనారోగ్యంగా ఉండేటప్పుడు నన్ను షూటింగ్ లో ఉంటే రోజు నన్ను ఆదరించి దగ్గర తీసుకుని ఆధారపడద్దు ధైర్యం చెప్పిన మహా వ్యక్తి ఆయన. విభిన్న పాత్రలు చేశాడు. ఆయన సలహాలు ఇచ్చేవాడు షూటింగ్ లోని. అనవసరమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి, ఎవరు కూడా కావలసిన విధంగానే నటించడంలో గొప్పతనం ఉంది అని అందరికీ ఒక విశ్లేషణ ఇచ్చినటువంటి మహానటుడు ఆయన. ఈ రోజు అతను లేడు అంటే నిజంగా నాకు తీరని లోటు. చలనచిత్ర రంగానికి అసలు పూర్తిగా ఇది తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి భగవంతుడు సర్వ విధాలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కొండవలస గారు, ఎంఎస్ గారి నుంచి నేటి తరం నటులు ఏం నేర్చుకోవాలంటారు? ఎవరికి ఏదైనా సరే క్రమశిక్షణ చాలా అవసరం ఉంది. డిసిప్లిన్ లేకపోతే ఏ నటుడు కూడా రాణించలేడండి. అది మొట్టమొదటి అది అందరూ పాత వాళ్ళందరూ కూడా అలవర్చుకున్నారు కాబట్టి ఈ రోజున ఈ స్థాయికి ఎదగలిగారని మనస్ఫూర్తిగా చెప్పాలన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కొండవలస గారు. దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే